హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే కర్ణాటకలో, అది కూడా బెంగళూరులో జాతర ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. మేము రీసెంట్గా బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము. మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. సో ఇక ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము. సో మేము ఉండేదైతే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1. ఫేజ్ 1లో కూడా ఈ ఏరియా వచ్చేసి బెట్టదసనపుర అనమాట. ఈ ఏరియాలో తిమ్మరాయ స్వామి టెంపుల్ ఉంది, అది కూడా కొండ మీద. ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్ అనుకుంటా. తిమ్మరాయ స్వామి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి అనుకుంటా. ఈ టెంపుల్ దగ్గర జాతర జరుగుతుంది, అది కూడా 3 రోజులు చేస్తారంట. అదేనండి, మన సైడ్ తిరునాళ్ళ జరుగుతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 3 రోజుల పాటు తిరునాళ్ళు చేస్తారు. మేమైతే ఫస్ట్ రోజు టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్ కూడా చాలా పురాతనమైనది అనమాట. అంటే రాజుల కాలం నాటిది అనుకుంటా. పాత రోజుల్లో గోడలు అలాంటివి రాళ్లతో పేర్చి ఉంటాయి కదా, పెద్ద పెద్ద కొండరాళ్లతో. సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. టెంపుల్ అయితే డిఫరెంట్ గా అనిపించింది. నేనైతే ఇంతవరకు ఇలాంటి టెంపుల్ చూడలేదు. ఎందుకంటే కొండ మీద, అది కూడా రాజుల కాలం నాటి కట్టడం లాగా, అంటే రాళ్లతో కట్టినట్టుగా ఉంది కదా. నాకు అలా డిఫరెంట్ గా అనిపించింది. ఈ ఏరియా ఏంటంటే కొంచెం విలేజ్ లాగా ఉంది. ఈ జాతరకి ఊరు మొత్తం లైటింగ్ వేశారు. ఇక్కడ ఈ జాతర వీళ్ళు ఎలా చేస్తున్నారంటే, ప్రతి ఇంటి నుంచి ఎవరికి వారు స్వామివారిని ఊరేగించడానికి ఒక వెహికల్ మాట్లాడుకుంటున్నారు. ఆ వెహికల్ని చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ డెకరేట్ చేసిన వెహికల్లో స్వామివారిని ఊరేగింపు చేసుకుంటూ, అది కూడా మేళతాళాలతో ఊరేగింపు చేసుకుంటూ గుడికి తీసుకెళ్తున్నారు. గుడి నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరికి వారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటున్నారు. అలాగే గుడి తరపున ఉత్సవాల్లో భాగంగా కొన్ని ఆటల పోటీలు, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఇలా కండక్ట్ చేస్తున్నారు. మేమైతే నిన్న ఒక గేమ్ చూసాము. అదేంటంటే ఒక కడ్డీ కర్ర లాంటిది ఒక దగ్గర నిలబెట్టి దానికి సమ్ ఆయిల్ లాంటిది ఏదో గ్రీస్ టైప్ రాసి ఉంచారు మొత్తం జారిపోవడానికి. అది ఆ గేమ్ ఎలా అంటే, కొంతమంది ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒకరి మీద నుంచి ఒకళ్ళు ఎక్కుతూ పై ఎండ్ వరకు వెళ్ళాలి. బట్ అది చాలా కష్టం అనమాట. మనకు చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ అది జారిపోతుంది ఆ కర్ర. మేము చూసేటప్పుడు ఒక టీం ట్రై చేస్తున్నారు, సగం పైననే ఎక్కారు. బట్ ఆ పైకి వెళ్ళిన పర్సన్ గ్రిప్ లేక ఇక జారిపోతున్నారు. చూడడానికి చాలా సరదాగా అనిపించింది. అక్కడ సెకండ్ డే ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి అయితే కన్నడ సరిగమప నుంచి సింగర్స్ వచ్చారు. ఇంకా ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ అయిన మిమిక్రీ ఆర్టిస్టులు, ఇంకా ఎవరో కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ అయితే భారీగా సినీ సెట్టింగ్స్తో చాలా బాగా కండక్ట్ చేశారు. మేమైతే దగ్గరికి వెళ్ళలేకపోయాము, చాలా మంది జనం ఉన్నారు. మాకైతే కర్ణాటకలో ఒక కొత్త కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ బెంగళూరులో మేము చూసిన జాతరని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే కొంచెం వీడియో కవర్ చేయగలిగాము. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.